ఫస్ట్ మూవీ నుంచి చూస్తాను, యువర్ క్యారెక్టరైజేషన్ వాజ్ డిఫరెంట్. ప్రతి మూవీకి చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ మూవీలో మీ క్యారెక్టరైజేషన్ ఏమైనా కొత్తగా ఉంటుందా? ఎలా ఉంటుంది ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్స్కి? యాక్చువల్లీ నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్ద ఎక్కువ ఆలోచించలేదండి. బట్ ఇన్ టైమ్స్ ఆఫ్ నా లైఫ్, నా కెరియర్లో సోఫార్ నేను నా ఫేవరెట్ క్యారెక్టర్స్ ఏంటి అని చెప్పుకోవడానికి లిస్ట్ వేసినప్పుడు ఎప్పుడు నాకు టైగర్ విల్ బీ ఇన్ ద టాప్ ఆఫ్ ద లిస్ట్ ఫర్ మీ. సో ఆ పరంగా ఐ థింక్ ఈవెన్ విత్ భైరవ్ కోన్లో నాకు నా కెరియర్లో నేను గర్వంగా ఇలాంటి ఒక క్యారెక్టర్ చేశాను, దాంట్లో ఇంత రేంజ్ షేడ్స్ ఉన్నాయి అనుకోవడానికి నాకు తప్పకుండా భైరవ్ కోన విల్ బీ ఇన్ ఇట్. అండ్ ఆనెస్ట్లీ నన్ను ప్రజెంట్ చేసిన విధానం నేనే సర్ప్రైజ్ అయ్యాను ఆనంద్ నన్ను ప్రజెంట్ చేసిన విధానంలో. ఎందుకంటే నేను మరీ వేరే ప్రపంచంలో ఒక 2 సంవత్సరాలు ఉండి ఈ సినిమాకి వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ అలైవ్. లైక్ మొన్న డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా నేను రియలైజ్ చాలా మాట్లాడాను ఈ సినిమాలో. అంటే పోయిన సినిమాలో 10 డైలాగులే ఉండి ఈ సినిమా మొత్తం మాట్లాడుతున్నా, నాకే కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఓకే, సో అవుట్ ఆఫ్ ద బాక్స్ కెప్టెన్ మిల్లర్లో మీ క్యారెక్టర్ వాజ్ సూపర్ ఆసమ్. థియేటర్లో చూసిన ప్రతిసారి ఐ వాజ్ లైక్ వావ్, మంచి క్యారెక్టర్ పడిందని. సో ఒక్క ఎక్స్పీరియన్స్ ఏదైనా ధనుష్ గారితో అండ్ శివరాజ్ కుమార్ గారితో? శివరాజ్ కుమార్ గారు ఈజ్ లిటరలీ మనిషి బంగారం అండి. అంటే యూ డోంట్ ఈవెన్ హ్యావ్ టు ఏ ఒక్క సెకండ్లో కూడా వ్యక్తి ఆయన ఏ స్థాయిలో ఉన్నారు, ఎలాంటి వ్యక్తి అని ఒక థాట్ మీకు చూపిరు. చాలా జాలీగా ఫ్రెండ్లీగా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చెన్నైలో ఉన్నప్పుడు ఆయనకి మన రెస్టారెంట్ నుంచి చెన్నై ప్లాస్ నుంచి ఆయన ఫుడ్ పంపా, సార్ టేస్ట్ చేయని ఆవిడకి, ఆయనకి, మేడం గారికి. మ్యామ్ ఏమో మాకు రోజు ఆవిడ వండి పెడుతుంటారు అన్నమాట సెట్లో. సో నేను పంపితే ఫుడ్ నచ్చి ఆ మరుసటి రోజు ఇమీడియట్గా వాళ్ళే రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ స్టాఫ్ అందరితో ఫోటోలు దిగి వాళ్ళకి టిప్స్ ఇచ్చి అలాగే ఎవరు చేస్తారు? ఆయన స్టేచర్లో ఉండే ఒక సూపర్ స్టార్, హ్యూజ్ స్టార్ ఎవరు అలా చేయరండి. నేను అడగను కూడా లేదు. నేను అందుకేగా మీరు ఎక్కడ వెళ్తారండి సార్ నేను పంపా. బట్ ఆయనగా వెళ్ళి ఇది చేసి ఆయన అక్కడి నుంచి వీడియోలు తీసి నాకు పంపి, ఈజ్ అ జెమ్ అండ్ ఈజ్ అ బేబీ అండి. ఆయన బ్యూటిఫుల్ మ్యాన్. అండ్ ధనుష్ అన్నకి నాకు అదొక వెరీ ఇంట్రెస్టింగ్ రిలేషన్షిప్ అండి. సో అంటే ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ లవ్ ఫర్ హిమ్, బట్ ఇట్స్ ఆల్సో వెరీ ఐ ఆల్సో వర్క్ విత్ హిమ్ యాజ్ అ డైరెక్టర్ ఇన్స్టెంట్లీ. సో ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ అండ్ ఈజ్ అన్ యాక్టర్. ఇప్పుడు దాకా నాకు ఎప్పుడు సరే నాకు లైవ్లోని నాకు చాలా వరకు ఉన్న ఎక్స్ప్రెషన్స్ లైఫ్లోని సెల్వరాఘవన్ గారి సినిమాలో లేదా ధనుష్ అన్న దాంట్లో ఉండే ధనుష్ అన్న పర్ఫార్మెన్సెస్ నేను చాలా చోట్ల ఇన్స్పైర్ చేసినాయి. ఎందుకంటే కొన్నిసార్లు అలాంటి సీన్లే మనం ఇమాజిన్ చేయలేం, అలాంటి ఒక సీన్లో వీళ్ళు పర్ఫామ్ చేయించుంటారు. సో ఇట్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండర్స్టాండింగ్ దట్ యాక్టర్స్ సైక్. సందీప్ గారు ఇంకొక ప్రశ్న అండి. సో మా నగరం ద్వారా మీతో పరిచయం అయ్యారు కదా లోకేష్ కనకరాజ్ గారు. తర్వాత మీరు మళ్ళీ కంటిన్యూ చేయలేదు, ఆనంద్ గారితో సెకండ్ సినిమా చేస్తున్నారు. ఎల్సీయూలో సెకండ్ సినిమా చేస్తున్నారు కదా, ఆనంద్ గారితో ఫస్ట్ సినిమా టైగర్ చేశారు. సో లోకేష్ గారితో సెకండ్ సినిమా చేయలేదు, ఏమన్నా ప్రపోజల్ ఉన్నాయా? ఎల్సీయూలోకి ఎప్పుడైనా వెళ్తున్నారా? సో వన్ థింగ్ అండి ఏంటంటే, నేను బోత్ టైగర్ అనే కథ మళ్ళీ మానగరం కథ రెండు ఒకేసారి ఓకే చేసి ఆ టైంలో నేను ఇద్దరు డైరెక్టర్లు పట్టుకుని ఊరికి తిరిగింది. ఒకటి ఆనంద్ గారు, ఒకటి లోకేష్. ఆ కథ నాకు తమిళ్లో ఎస్ఆర్ ప్రభుతో సెట్ అయింది. నాకు ఇక్కడ ఠాగూర్ మధు గారు వచ్చి ఎన్వి ప్రసాద్ గారు సినిమా చేయాలంటే వాళ్ళకి నేను ఇది పంపిన. నెక్స్ట్ లోకేష్ నేను రెగ్యులర్గా అసోసియేట్ అవుతాను. మైకిల్కి తమిళ్ ప్రజెంట్ చేసిన లోకేషన్ అండి. అండ్ తన ప్రొడక్షన్లో కూడా ఇప్పుడు చేసే ఒక ఐడియా ఉంది. ఇన్ఫాక్ట్ తను అడగకుండా కాదు, ఇంతకుముందు తను ఎల్సీడో నన్ను అడిగాడు. బట్ నాకు అది పెద్ద లేదురా, నాకు అలాగే నీతో నేను వర్క్ చేయడం ఒకసారి నేను అలవాటు పడ్డాను, నాకు అది అలాగే ఉండాలి. నేను కొంచెం అలాంటి పర్సనల్ హైజ్ బిలీవ్ చేస్తాను, అది అవసరమా కాదా నాకు తెలియదు. బట్ నేను లోకేష్తో మళ్ళీ పనిచేసినప్పుడు ఒకలా చేయాలనుకున్నా. అది నాకు ఇప్పటికీ ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటాం. సో ఇట్స్ నాట్ లైక్ ఇట్. అండ్ కొన్నిసార్లు బియాండ్ దట్ ఫర్ మీ ఇట్ ఇస్ ఓన్లీ పర్సనల్ ప్రైడ్ ఆఫ్ వాట్ ద డైరెక్టర్ హ్యాస్. ఏం లే, అక్కడ డిస్కోరాజ్లో కూడా నేను అడిగారండి క్యామియో, అడగకుండేం కాదు, ఓకేనా? అప్పుడు నేను చేయలే. బట్ నెక్స్ట్ సినిమాకి ఆయన చెప్పా, నేను ఏ సినిమా చేసినా కూడా ఒక ఫ్రేమ్ అనే నేను ఉండాలి అని. సో రాజేష్ గారు సార్, అండి ప్రొడ్యూసర్గా అంటే మీరు చేసిన సినిమాల కంటే ఈ సినిమా ఎక్కువ కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు. ఇంటర్వ్యూలో చూసినా ఇది ఆల్మోస్ట్ ఒక హిట్ సినిమాని డెలివరీ చేస్తున్నారన్న కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. బడ్జెట్ విషయంలో కూడా కొంచెం ఎక్కువ వెళ్ళారంటే హీరో మార్కెట్స్ ఇవన్నీ పట్టించుకోకుండా మా సినిమాకి పెట్టేశారని ఉంటుంది. ఏంటి ఈ జర్నీ గురించి, లేకపోతే ఈ బడ్జెట్స్ గురించి, ఈ కాన్ఫిడెన్స్ గురించి ఏం చెప్తారు? సామజరు మనకు కూడా ఇంతే కాన్ఫిడెంట్గా ఉన్నామండి. ఇది 2 రోజుల ముందు అయితే అది 5 రోజుల ముందు వేసాం. అంటే ఇప్పుడు కంటెంట్ రెడీ అవ్వడానికి డీల్ అయింది కాబట్టి 2 రోజులు, లేదంటే 5 రోజుల ముందు వచ్చేసేవాళ్ళు. బడ్జెట్లు అంటారా, ఆనంద్ గారు కథ చెప్పిన సార్ అంటే ఆదివారం వేసేవాళ్ళు సార్, వెడ్నెస్డే బదులు సండే వేసేవాళ్ళు. అండ్